2.5 ఎకరాలు ఇచ్చామండి ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్కి 2015 అండి. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తప్పుడు ఇచ్చాము. చంద్రబాబు నాయుడు గారే మాకు డబ్బులు వేసారండి అకౌంట్లకి 28 చేసి ఈ ఎయిర్పోర్ట్ భూములు ఇవ్వడం జరిగింది. 28 లక్షలు ఇచ్చారు. ఇక్కడైతే జగన్మోహన్ రెడ్డి డేట్ చేసింది ఇక్కడ డేట్ లేదండి. ఫస్ట్ మీటింగ్ పెట్టేటప్పుడు ఎర్రబోస రాన ఊరికి ఎయిర్పోర్ట్ ఎందుకు అని అడిగారు. గోడపల్లి మీటింగ్ పెడేటప్పుడు అదే పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఇదే కేవలం ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ఎయిర్పోర్ట్ని డెవలప్మెంట్ చేశారు. ఈ ఎయిర్పోర్ట్ని డెవలప్మెంట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉన్నదండి. చంద్రబాబు గారి డెవలప్మెంట్ మాకు చాలా నచ్చిందండి. మొత్తానికి ఇప్పుడు మీ భూమిలో ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందండి. మీలాంటి రైతుల భూముల్లో మీకు ఏమనిపిస్తుంది ఇక్కడ ఎయిర్పోర్ట్ చూస్తుంటే? సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. చాలా ఆయన చాలా సంతోషిస్తాము. ఆనందం ఉంది, చాలా ఆనందం ఉంది. మాకు కూడా రేపు నుంచి 100-200 మందిని ఫ్లైట్ ఎక్కించి శంషాబాద్ తీసుకెళ్తామని మాట ఇచ్చారండి. మాకు రైతుల కానీ నోటీసులు కూడా వచ్చాయి. నిన్న ఇచ్చారండి. 200-300 మందికి నోటీస్ వచ్చింది. ఇప్పుడు వరకు బయట ఎక్కలేదండి. ఇప్పుడు ఎక్కుతానంటే మాకు చాలా సంతోషంగా ఉంది కదా. ఇవాళ చాలా ఆనందంగా, ఈ ఆనందం తట్టుకోలేక మాట్లాడలేకపోతాను. ఈ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కట్టిన తర్వాత ఇదే ఫస్ట్ నేను అందులోకి రావడం. ఇందులోకి వచ్చింది ఇదిగో మా ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చాను. సూపర్గా ఉందండి. నేను ఇక్కడి నుంచి వెళ్ళలేకపోతాను. అక్కడికి భలే ఉంది. థ్యాంక్స్ చెప్పాలనుకుంటాను చంద్రబాబు గారు. డైరెక్ట్గా కలిస్తే చాలా కౌగులించుకొని థ్యాంక్స్ చెప్పాలనుకుంటాను డెవలప్మెంట్ చేసినందుకు ఉత్తరాంధ్రకి. ఎయిర్పోర్ట్ భూమి సేకరించింది మా చేపలకంచి పంచాయతీ నుంచి 250 ఎకరాలు. 2015 మేము మా ఓన్గా 3 ఎకరాలు ఇచ్చాం. 28 లక్షలు ఇచ్చారు ఎకరానికి. భూములు మీరు ఇవ్వండి, డబ్బులు వేసే బాధ్యత నాది. చంద్రబాబు నాయుడు గారితో వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ఆఫీస్లో మాట్లాడారు. వీడియో కాన్లో కలెక్టర్ ఆఫీస్ మాట్లాడగల డబ్బులు వెంటనే మాకు ఈ రోజు డబ్బులు ఇచ్చాము. రేపు 10:30 కల్లా మా అకౌంట్లో డబ్బులు వస్తాయి. ఇచ్చిన వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే డబ్బులు వేస్తాను, మీకు భూములు ఇచ్చిన వాళ్ళకి రైతులకి నేను న్యాయం చేసి అవసరమైతే ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పారు. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసింది అయినే, ఈ రోజు పూర్తి చేసి ఓపెనింగ్ చేసింది అయినే. మాకేంటంటే చాలా గర్వకారణంగా ఉంది. మరి ఇచ్చిన మాట మీద మాకు ఆనందం అనమాట. మా భూములు మా ఎయిర్పోర్టు ఎలాగన్నట్లుగా మాకు చాలా ఇలాంటి ఊహించుకునే సంఘటన అండి ఇది. ఇక్కడ ఇలాంటి ఎయిర్పోర్ట్ వస్తుంది. పాలన ఎలాగ ఉందో మాకు ఎప్పుడు తెలీదు. కనీసం విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోకి మేము ఎప్పుడు వెళ్ళలేదు. మా విజయనగరం ఇండి కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళదు. వాళ్ళది మా ఇంటికి ఇక్కడికి మా ఎయిర్పోర్ట్కి ఒక 2 కిలోమీటర్లు ఊర్లోనే వచ్చింది. అది మామైతే చాలా గర్వంగా చెప్పుకుంటున్నామండి. ఈ ఎయిర్పోర్ట్ రావడము మోడీ గారికి ధన్యవాదాలు, చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ధన్యవాదాలు. ఇలాంటివి చేస్తే ప్రజలు ఇంకా ఉత్తరాంధ్ర అభివృద్ధి అవుతుందండి. చెప్పాలంటే చాలా గౌరవంగా ఉంది. ఇంత డెవలప్మెంట్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మధ్యలో చాలా నీట్గా ఉంది. చాలా చూస్తుంటే ఇంకా 3-4 ఇయర్స్లో ఇంకా గ్రాండ్గా నీట్గా అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చాలా బాగుంది. ఇంత నీట్గా వస్తుంది అనుకోలేదు. 2 ఇయర్స్లోనే ఎంత గవర్నమెంట్ ఇంత ఫాస్ట్ కంప్లీట్ చేసి ఊహించాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారిని అప్డేట్ చేయొచ్చు. గవర్నమెంట్లో మనకి అందులో ఫస్ట్ బాబు గారిని మాత్రం మనం ఎప్పుడు తగ్గడం లేదు. అసలు మాత్రం దేనికి ఇలాంటి వీళ్ళు మాత్రం ఫస్ట్ ముందు ఉంటారు. చాలా డెవలప్మెంట్ చేయడానికి మాత్రం ముందు ఉంటారు. డెవలప్మెంట్ మాత్రం అతను ఫస్ట్. ఇంకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కీలకంగా మారి అల్లం అయిపోయింది కదా. ఇంకా చాలా పెద్దది మరి ఎయిర్పోర్ట్. ఇంటర్నేషనల్ అంటే చాలా ఇండియాలో ఫస్ట్ పెద్ద ఎయిర్పోర్ట్ ఇదే కదా మెయిన్. చాలా గర్వంగా ఉంది నాకైతే మాత్రం. బాబు గారికి దండం పెట్టుకోవచ్చు. డెవలప్మెంట్ అవ్వాలంటే అతనే. మేము ఈ భోగాపురం మండలంలో బైరెడ్డిపాలెం గ్రామం అది. మా ఈ ఎయిర్పోర్ట్కి 2700 ఎకరాల భూమిలో అందులో సగం భూమి మా బైరెడ్డిపాలెం గ్రామానికి సంబంధించిందే. ఆ రైతుల్లో నేను ఒక రైతుని. నేను కూడా కొంత భూమిని ఎయిర్పోర్ట్కి ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఇంత తొందరగా ఈ విధంగా పూర్తి చేయడం, భూములు ఇచ్చినప్పుడు బాధపడినా ఇప్పుడైతే మా భూములు పోయినా సరే ఇప్పుడైతే మేము సంతోషిస్తున్నాం అభివృద్ధిని చూసి. ఇంత తొందరగా అవుద్దని అనుకోలేదండి. కానీ ఇప్పుడైతే ఇంత తొందరలో చేసినందుకు మేము ఆ భూములు పోయినప్పుడు బాధపడినా ఇప్పుడైతే ఆనందిస్తున్నాం. మా ప్రాంతానికి, మా మండలానికి మంచి పేరు తెచ్చిపెట్టినందుకు మా గ్రామానికి మేము చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భూమి మా ఏరియాలో ఉదూ తుఫాను వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరామర్శకు వచ్చారు. మా ఏరియా, మా ప్రాంతం పరామర్శకు వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు ఇక్కడ. అప్పుడు కొంతమంది రైతులు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ టైంలో కొందరు రైతులు ఇచ్చారు. మొదలైంది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో మొదలైంది. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చి ఆ ప్రభుత్వం పోయి ఈ ప్రభుత్వం వచ్చి పూర్తి చేసింది. ఎయిర్పోర్ట్ రావడం వల్ల చాలా సంతోషం. ఇప్పుడైతే చాలా సంతోషం. ఉద్యోగాలు ఇస్తామని, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు చెప్పడం జరిగింది. ఇంకా మంచి సంతోషంగా ఇంకా ఈ భోగాపురం మండలం ప్రజలు ఇంకా సంతోషిస్తారు, ఇంకా అతన్ని అభినందిస్తారు.
ఇంత వేగనే పూర్తి చేస్తారని అనుకోలేదు, కానీ చాలా స్పీడ్గా వర్క్ కానిచ్చారు, చాలా మంచిగా చేశారు. చేయడం వల్ల మా గ్రామాలు మా మండలం బాగా అభివృద్ధి అయ్యింది, అవుతుంది కూడా. భూముల రేట్లు పెరిగాయి కూడా, ఇంకా అవుతుంది కూడా, భవిష్యత్తు కూడా బాగుంటుంది. చాలా గర్వంగా ఉందండి. అనుకోలేదండి, ఎంత గర్వంగా అనుకుంటే ఇంత ప్రపంచం మొత్తం వినపడుతుందని అనుకోలేదు. ఈ రోజు ఆ కళ నెరవేయడం అంటే మాకు గర్వంగా ఉంది. మాకు చంద్రబాబు నాయుడు గారు అనుకోలేదండి, వస్తుంది అనుకోలేదు. చాలా గర్వంగా అట్టాసంగా ఉందండి. మామూలుగా ఉద్యోగస్తులకు ఐటీ ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళకి మోడల్గా అందరికీ ప్రభావం బాగుంటుందండి. హోటల్స్ కానీ టూరిజం కానీ ఇంచుమించు అందరికీ బాగానే ఉంటుంది. ఆనందంగా ఉంది సార్. అది చెప్పుకోవడానికి ఇది ఒకటే ఉంది, ఊహించలేదండి ఎవరు. ఎందుకంటే ఈ విలేజ్లోనే ఏదైనా చిన్న కంపెనీలు వస్తాయి అనుకున్నారు, కానీ ఎయిర్పోర్ట్ వరకు ఎవరు లేదు. ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ టైం విజయనగరం జిల్లాకు వస్తున్నాయని చాలా హ్యాపీగా ఉంది సార్. అది మా నాన్నగారు కూడా ఇప్పుడు అడిగారు, నన్ను అడిగాం, అంటే ఇప్పుడు రాలేదండి ప్రైమ్ మినిస్టర్ అన్నారు, ఎవరు మేము చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అని. ఇదే ఫస్ట్ టైం విజయనగరం జిల్లాకు రావడం. మరి ఇప్పుడు మొత్తానికి ఎయిర్పోర్ట్ రావడం వెనకాల ఎవరు కృషి ఉందంటారు మీకు తెలిసి? తర్వాత కేంద్రం తీసుకొని దాన్ని రామ్మోహన్ నాయుడుకి క్రెడిట్ ఇవ్వచ్చు, ఎందుకంటే అతను చాలా ఫాస్ట్గా చేయించారు పని. మీకు ఎలా అనిపిస్తుంది ఎయిర్పోర్ట్ రావడం గురించి? ఎయిర్పోర్ట్ రావడం చాలా ఆనందంగానే ఉంది. మారుమూల ప్రాంతం, మా పేరు ఒకప్పుడు ఎవరికి తెలీదు. భోగాపురం మండలం అంటే మండలమే, కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పుకుంటారంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పుకుంటారు, కానీ ఇంకేం చెప్పుకోలేదు కదా. ఆ విధంగా మాకు పేరే కదా చుట్టుపక్కల ఉన్న మా ప్రాంతాలకన్నింటికి. మొట్టమొదట శంకుస్థాపన ఇవన్నీ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముందు ఎయిర్పోర్ట్ రావడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారే. అనుకోలేదండి, యాక్సెప్ట్ చేయాలి, అనుకోలేదు. ఇప్పుడు ఆ భవిష్యత్తు మీద ఆలోచించాల్సింది. ల్యాండ్ రేట్లు పెరిగినాయి, భూమి ఉన్నోడితే ఇది బాగుందని చెప్తాను. థ్యాంక్ యూ. మీ ఊరికి ఎయిర్పోర్ట్ వచ్చింది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఎలా ఉంది నీకు అసలు నీ ఫీలింగ్? ఫీలింగ్ అయితే బాగుంది సార్. ఇప్పుడు ఇటు సైడ్ ఉత్తరాంధ్ర అనేసరికి ఇప్పుడు పల్లెటూరు అది ఇది అనేసి అని అంటారు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం మా స్టూడెంట్స్ కూడా ఈ ఎయిర్పోర్ట్ వల్ల ఏదైనా జాబ్స్ ఆపర్చునిటీ వస్తుంది అనేసి అని మేము చాలా హ్యాపీ అవుతున్నాం ప్రెజెంట్. మారచ్చు అంటే ఐటీ కంపెనీస్ కానీ, ఇప్పుడు నాన్ ఐటీ వాళ్ళకి కానీ, టెక్నికల్ వాళ్ళకి కానీ, నాన్ టెక్నికల్ వాళ్ళకి కానీ ఏదైనా ఆపర్చునిటీ వస్తే బాగుంటుంది అనేసి అని ఎప్పటి నుంచో ట్రాన్స్పోర్టింగ్ కానీ, బిజినెస్లో కానీ, మల్టీపర్పస్ ఏదైనా యువతకి అంటూ ఒక సపరేట్గా ఉంటుంది అనేసి అని వెళ్ళిపోవచ్చు, మీ ఫారెన్ వెళ్ళిపోవచ్చు. అది చదువుకున్న వాళ్ళకి కూడా ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇంటర్నేషనల్ వైపు అదే ఏ ఫారిన్ కంట్రీస్కి కూడా వెళ్ళిపోవచ్చు. ఎయిర్పోర్ట్ రాకముందంటే భూముల రేట్లు తక్కువ ఉన్నాయి, తర్వాత ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు అనమాట. భోగాపురం తెలీదు, ఇప్పుడు ఇండియా వైడ్గా భోగాపురం అంటే ఏదో తెలీదు, ప్లస్ అది కూడా విజయనగరంలో రావడంటే ఏదో కూడా తెలీదు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ రావడం వల్ల రావడంటే ఏదో కూడా తెలుస్తుంది అనమాట. ఎవరి హయాంలో అంటే మన చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది. 2015లో స్టార్ట్ అవ్వడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చి కంప్లీట్ చేసి. ఆ యువత తరపున అంటే ఇంత తెచ్చినందుకు మేము థ్యాంక్స్ తప్పించి ఏం చెప్పలేము సార్ గారి. మేము ఉత్తరాంధ్ర యువతనిగా మేము థ్యాంక్స్ చెప్పించి ఇంకేం చెప్పలేము.